మీ పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరికి కేవలం నొప్పి వచ్చినప్పుడు మాత్రమే తీసుకెళ్తున్నారా, లేదా పాలపల్లే కదా అని ట్రీట్మెంట్ చేయించకుండా వదిలేస్తున్నారా? హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ సింధూర, పీడియాట్రిక్ డెంటిస్ట్. సో మనం పాలపన్ను నొప్పి వచ్చినప్పుడు మాత్రమే కాదండి డెంటల్ విజిట్ చేయించుకోవాల్సింది. యూజువల్ గా పిల్లలకి ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత మనం డెంటల్ చెకప్ అనేది రికమెండ్ చేస్తాం. అసలు ఈ డెంటల్ చెకప్ వల్ల ఏంటి ఇంపార్టెన్స్ అనేది మనం చూసుకుంటే కనుక, ఈ ఫస్ట్ డెంటల్ విజిట్ లో మనం బేబీకి డెంటల్ డెవలప్మెంట్ బాగుందా లేదా, మన బేబీకి క్యావిటీస్ అన్ని ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే కనుక వాళ్ళ గ్రోత్ అనేది ఆ ఏజ్ కి అప్రోప్రియేట్ గా జరుగుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఇవి కాకుండా వాళ్ళ పేరెంట్స్ కి మెయిన్లీ ఫీడింగ్ కానీ, ఎలాంటి డైట్ కౌన్సిలింగ్స్ కానీ, ఎలాంటి డైట్స్ మనం ప్రిఫర్ చేయాలి, ఇవన్నీ కూడా మనం పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి బ్రషింగ్ స్టార్ట్ చేయించడం, ఎలాంటి బ్రష్, పేస్ట్ అండ్ బ్రషింగ్ టెక్నిక్స్ ని రికమెండ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఫస్ట్ డెంటల్ విజిట్ లో వాళ్ళకి డెంటల్ యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఈ విజిట్ లో మనం మెయిన్ గా జనరల్ చెకప్ అండ్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ మాత్రమే చేస్తాం. సో వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళ విజిట్ కూల్ గా ప్లెజెంట్ గా అవుతుంది కాబట్టి డెంటల్ యాంగ్జైటీ అనేది వాళ్ళకి తర్వాత విజిట్స్ లో ఉండదు. మరి ఇంకేంటండి ఆలోచిస్తున్నారు? మీ పిల్లల యొక్క ఫస్ట్ డెంటల్ విజిట్ ని నియర్ బై పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గర అట్ ద ఎర్లియస్ట్ విజిట్ చేసి చెకప్ చేయించుకోండి. థ్యాంక్ యూ.